మధ్యాహ్న భోజన పథకానికి కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. నాణ్యమైన భోజనం అంటూనే విద్యార్థులను అనారోగ్యానికి గురిచేస్తుంది. పిల్లల పొట్ట కొడుతూ కడుపు నిండా అన్నం కూడా పెట్టలేని పరిస్థితి. నాణ్యమైన భోజనాన్ని పిల్లలకు దూరం చేస్తూ పాపాన్ని మూటగట్టుకుంటుంది. భోజనమే కాదు, తాగునీరు కూడా అందించలేని దీన పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది. విద్యార్థుల ఆరోగ్యంతో ఆటలాడుకుంటోంది కూటమి సర్కార్. నాణ్యతతో కూడిన విద్య, నాణ్యమైన ఆహారం, కార్పొరేట్ స్థాయిలో విద్య అందిస్తే ఆ విద్యార్థి భవిష్యత్తు ఉన్నత స్థితికి చేరుతుందనే దృఢమైన సంకల్పంతో విద్యా వ్యవస్థలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకొచ్చారు. ముఖ్యంగా విద్యార్థి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందించాలని జగనన్న గోరుముద్దను విద్యార్థులకు అందించారు. ప్రతిరోజు పౌష్టిక ఆహారాన్ని తీసుకొని విద్యార్థి ఆరోగ్యంగా ఉండి మంచిగా చదవాలని ఆకాంక్షించారు. అందుకు అనుగుణంగా ప్రతిరోజు మిడ్ డే మీల్స్ను అందించి విద్యార్థుల మన్ననలు పొందారు. పథకాల పేర్లు కూడా మార్చేసింది కూటమి ప్రభుత్వం. పేర్లు మారితే భోజనం టేస్ట్ కూడా మారుతుందని విద్యార్థులు ఆశపడ్డారు. విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత లోపం స్పష్టంగా కనిపించింది. విద్యార్థులకు మెనూ ప్రకారంగా భోజనాన్ని అందించకపోగా నాణ్యత లేని ఆహారం పెడుతున్నారంటూ విద్యార్థులు వాపోతున్నారు. భోజన నాణ్యతే కాదు, బడిలో తాగునీరు కూడా లేక విద్యార్థులు నానా అవస్థలకు గురవుతున్నారు. నాణ్యమైన ఆహారంతో పాటు శుభ్రమైన తాగునీరు విద్యార్థులకు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో వైఎస్ జగన్ ఆర్ఓ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. వాటిని నిరుపయోగంగా ఉంచారే తప్ప పిల్లల దాహార్తిని తీర్చాలనే ఆలోచన అధికారులకు ఏ పక్షానా లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో పెట్టే మధ్యాహ్న భోజన పథకం యొక్క ఆహారాన్ని తిని తమ అనారోగ్యానికి గురవుతున్నాం అంటూ చాలామంది విద్యార్థులు తమ ఇండ్ల వద్ద నుండే బాక్సులు తీసుకొస్తున్నారు. మనం చూస్తున్నట్లయితే ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో ఇక్కడ ఎక్కువగా పిల్లలంతా వాళ్ళ ఇంటి దగ్గర నుండే బాక్సులు తెచ్చుకొని ఆహారాన్ని భుజిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఈ యొక్క నాణ్యమైన మధ్యాహ్న భోజన పథకం ద్వారా తమకు ఆరోగ్యం ఇవ్వాలి, కానీ వీరు పెట్టే ఈ యొక్క మధ్యాహ్న భోజనం పథకం కింద పెట్టే ఆహారం తినడం వల్ల తాము అంతా అనారోగ్యానికి గురవుతున్నారు అని విద్యార్థులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తాము ఇంటి వద్ద నుండే ఈ యొక్క ఆహారాన్ని తెచ్చుకుంటున్నామంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కొంతమంది విద్యార్థులు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది బాబు, ఇంటి దగ్గర నుండి ఎందుకు బాక్స్ తెచ్చుకుంటున్నాం? ఇక్కడ బాగుండడం లేదు. ఎందుకు ఇక్కడ బాగుండడం లేదు, ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటాం. అంటే ఇక్కడ పెట్టే అన్నం తినడం వల్ల అనారోగ్యం గురవుతున్నారా? అట్లా లేదు, ఇక్కడ టేస్ట్ ఉండదు, తినడం లేదు. ఎన్ని రోజుల నుండి తెచ్చుకుంటున్నాం ఇంటి దగ్గర నుండి? ఒకటి చాలా రోజుల నుంచి తెచ్చుకుంటాం. మరికొందరితో మాట్లాడే ప్రయత్నం అయితే చేసాం. మనం చూస్తున్నాం ఇక్కడ ఎక్కువగా శాతంగా ఇక్కడ పెట్టే వాళ్ళనేది ఇక్కడ పెట్టే ఫుడ్ కన్నా ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చే బాక్స్లోనే ఎక్కువగా అంటున్నారు. ఎందుకు ఇంటి దగ్గర నుండి బాక్స్ తెచ్చుకుంటున్నాం? ఇక్కడ బాగుండదు సార్, నచ్చ సార్. ఇక్కడ మేము ఆగస్టు 8వ తారీఖున చైర్మన్గా ఎన్నికయ్యాను. చైర్మన్గా ఎన్నికైనప్పటి నుంచి స్కూల్లో చాలా మార్పులు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా పాత కమిటీ పెద్దగా చేసలేనట్టుంది. ఎక్కడ వేసిన గొంగలు అదే విధంగా ఉంది. కాబట్టి మేము ఇప్పుడు నాడు నేడు పథకం కింద మాత్రం ఈ యొక్క ఆర్ఓ ప్లాంట్స్ని ఇప్పటిదాకా ఓపెన్ చేయలేదంటారు. దానిపైనే మేము దృష్టి సారించాము. ఇప్పుడు కొత్త కమిటీగా దృష్టి సారించాం. ఇది జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళినాం. ఖచ్చితంగా పరిష్కారం అయ్యే విధంగానే ఆలోచన చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఉన్నతాధికారులు. ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళినామని చెప్పడం జరిగింది. అంటే ఎందుకు అక్కడ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉన్నందుకు ఓపెన్ చేయలేదా, లేకుంటే వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయంటారా? అప్పుడు ఇవి ఇన్స్టాల్ చేసేటప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పి మా హెచ్ఎం సార్ చెప్పినాడు, అందుకు ఆగిపోయిందని చెప్పినారు. తర్వాత మళ్ళీ కొత్తగా స్కూల్ కమిటీ ఎలక్షన్లు జరగడం, తర్వాత కొంచెం ప్రభుత్వం మారడం కూడా ఎందుకు ఏం అడ్డం వస్తుంది అంటారు దీన్ని ఇన్స్టాల్ చేయాలంటే? యాక్చువల్గా ప్రభుత్వం త్వరగా స్పందించి ఇది వెంటనే పూర్తి చేస్తే కూడా పిల్లలకి చాలా మంచి చేసినట్టు ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఖచ్చితంగా ఆర్ఓ ప్లాంట్లను ఇన్స్టాల్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పి నా ఆలోచన. అసలుకి ఫుడ్ బాగాలేదు. ఫుడ్ తింటే కూడా మేము అసలుకి తినబుదే అందరూ ఆడ కుప్పలు వాడేసినారు ఫుడ్. ఇప్పుడు అదే ఫుడ్ అయితే ప్లేయర్లు అయితే అందరూ బాగుంది ఫుడ్ అని తినమంటారు, కానీ టీచర్ వాళ్ళే తిన్నారు ఫుడ్లు.
క్యారెట్లు తెచ్చుకొని తింటున్నారు. డైలీ ప్రేయర్ లో ఫుడ్ బాగుందని అంటుంటారు. స్కూల్ అనేది అన్ని క్యారెట్లు తీసుకోవద్దని అంటారు. కానీ ఫుడ్ బాగాలేదని ఎవరు తినకున్నారు, అందరు క్యారెట్లు తెచ్చుకుంటున్నారు. సార్ అయితే చాలా మటుకు ఫుడ్ సరిగా లేదని చెప్పేసి విద్యార్థులంతా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క మధ్యాహ్న భోజనం సంబంధించిన యొక్క ఆహారంతో పాటు తాగునీటి సమస్య కూడా పూర్తి స్థాయిలో ఎక్కువగా ఉంది. తాము ఈ యొక్క నీళ్ళని తాగడం వలన కావచ్చు, తినే ఆహారం వలన కావచ్చు, అనారోగ్యానికి గురవుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పూర్తి స్థాయిలో ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకానికి నాణ్యమైన ఆహారాన్ని అందించాలంటూ విద్యార్థులంతా కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.